కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో తీసుకొచ్చిన సంస్కరణలపై విశాఖ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. జీఎస్టీలోని సంస్కరణల కారణంగా కొన్ని స్లాబ్స్ తగ్గుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖ నగరవాసులు ఉన్నారు. అసలు జీఎస్టీ తగ్గుదలపై ఏమనుకుంటారో మనతో మాట్లాడడానికి చాలా మంది ఉన్నారు. ఫస్ట్గా అభిప్రాయం తీసుకుందాం. అక్కడ ఉన్నారు. జీఎస్టీ 2.0 అమలవుతుంది. దేశ ప్రజలకి ఇది మంచి శుభవార్త అని అంటున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఇది చాలా గొప్ప విషయం. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ముఖ్యంగా ప్రైమరీ సెక్టర్ అనేది అగ్రికల్చర్ సంబంధించి దాని అలైడ్ ఇండస్ట్రీస్ ఏవైతే పాల ఉత్పత్తులు కానీ తర్వాత రిమైనింగ్ అంటే నిత్యావసర వస్తువులు ఇవి, తర్వాత సెకండరీ సెక్టార్ వచ్చి ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి వచ్చేటువంటి ఉత్పత్తులు ప్రజలకు రీచ్ అయ్యేటప్పుడు ప్రజలు యూజ్ చేసేటువంటి ఏవైతే కాస్మెటిక్స్ కానీ టూత్ బ్రష్లు కానీ ఈ నిత్యావసర అంటే నిరంతర ప్రక్రియలో భాగంగా ఏవైతే వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నిటిపైన ఈ యొక్క జీఎస్టీ 2.0 ప్రకారం రేట్లు తగ్గుతున్నాయని చెప్పేసి ఇది చాలా ఆనందం. ఎందువల్లంటే గతంలో జీఎస్టీలో 4 స్లాబులు ఉండేవి. ఈ 4 స్లాబుల వల్ల విపరీతంగా రేట్లు పెంచి ద్రవ్యోల్బణం ఏర్పడి తర్వాత కొనుగోలు శక్తి అనేది ప్రజల్లో నశించి ఇంకా పేదరికంలో అధపాతాళానికి నెట్టివేయబడినటువంటి స్థితి నుంచి ఈరోజు కేవలం 2 స్లాబులు 5%, 18% 2 స్లాబులు పెట్టి నిత్యావసర ధరలు మనిషి మామూలుగా జనరల్గా సాధారణ మధ్యతరగతి ప్రజలు ఉపయోగించేటువంటి వస్తువులన్నీ కూడా మ్యాక్సిమం 5% పెట్టి లగ్జరీ సంబంధించినటువంటి గూడ్స్ అన్నీ కూడా 18% స్లాబ్లో ఉంచారు. సో ఇది నిజంగా ప్రతి ఒక్క పేదవాడికి అనుకూలించే అంశం, మధ్యతరగతి వాడికి అనుకూలించే అంశం. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. ఒకవైపు యుఎస్ఏ దారుణంగా సుంకాలు పెంచుతుంది, మరోవైపు ఈ ధరల పెరుగుదల వల్ల నేపాల్ లాంటి కంట్రీస్లో చాలా ఉద్యమాలు జన్జట్ ఉద్యమాలు అని చెప్పేసి వస్తున్నాయి. సో అటువంటి పరిస్థితులు రాకుండా కేంద్ర ప్రభుత్వం నిజంగా తెలివైన నిర్ణయం తీసుకొని సామాన్యుడికి మేలు కలిగేలాగా ఈ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తర్వాత ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ మిల్క్ ఇవి కానీ తర్వాత స్కూటర్స్ ఏసీలు కార్లు ఇవి కూడా మధ్యతరగతి వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకొని చాలా వరకు కూడా ఈ ప్రాసెస్డ్ గూడ్స్ అన్నీ కూడా ఈ జిఎస్టీ వల్ల తగ్గన. ఇది మందులు ముఖ్యంగా మెడిసిన్స్, డయాబెటిక్ రోగులు, బీపీ, హృద్రోగులు వీళ్ళ మెడిసిన్స్ చాలా భారమయ్యేటువంటి పరిస్థితి పేదవాళ్ళకు కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ధరలు తగ్గుతున్నాం అనేది చాలా శుభ పరిణామం. ఇది ఆహ్వానించదగిన పరిణామం. ఈ ప్రజలు చాలా అంటే జీవన ప్రమాణ స్థాయి మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ.